సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. నిన్నటి దినాన అందించబడిన వర్తమానం ద్వారా వేల కొలది కుటుంబాలు ఆశీర్వదించబడ్డాయి అని కామెంట్స్ రూపంలో, ఫోన్ల రూపంలో, వాట్సాప్ రూపంలో మీరు పొందుకున్న ఆత్మీయ అనుభూతిని తెలియచేశారు. అనేకులు పడిపోయిన మా ప్రార్థన బలిపీఠాన్ని తిరిగి మేము కట్టుకున్నామన్నా, కన్నీటి ప్రార్థన జీవితం కొరకు దేవుని బ్రతిమలాడుకుంటూ అడుగుతున్నామన్నా అని అనేక మంది బిడ్డలు పొందుకున్న ఆత్మీయ అనుభూతిని తెలియచేశారు. అందుకై ప్రభుకే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు కలుగును గాక. చెప్దాం ఆమేన్. మరి ప్రాముఖ్యంగా 16, 17 తారీఖుల్లో ఉప్పల్ ప్రాంతంలో జరగబోతున్న 2 దినాల సెమీ క్రిస్మస్ వేడుకల కొరకు ప్రార్థించండి. ఏమాత్రం అవకాశం ఉన్న కుటుంబాలుగా ఈ కూటాల్లో పాలు పంపులు పొందాలని ప్రేమతో తెలియచేస్తూ ప్రార్థించండి. తప్పక పాలు పంపులు పొందండి. మంచిది. మరో 10 రోజుల్లో క్రిస్మస్ పండుగ, మరో 15 రోజుల్లో నూతన సంవత్సరం. సహజంగా ఈ పండుగ దినాల్లో, క్రిస్మస్ దినాల్లో కానీ, నూతన సంవత్సరం అడుగుపెట్టే ముందు కానీ కుటుంబాలకు కావలసిన వాటిని తెచ్చుకోవటం, క్రొత్త బట్టలు, అవి ఇవి సహజంగా ఈ సంవత్సరాంతపు దినాల్లో తెచ్చుకుంటాం కదా. చిన్న మాట, మీరు కూడా కొత్త బట్టలు తెచ్చుకున్నారు కదా. ఇంటిల్లపాది కుటుంబ సభ్యులందరికీ చక్కటి వస్త్రాలు కొనుక్కున్నారు కదా. ఇంకా కొనుక్కోలేదేమో, రేపో మాపో స్టార్ట్ అయింది తప్పకుండా. రైట్ ఏదో ఒక వస్తువు, నూతన సంవత్సరంలో కొత్త కారు, ప్రైస్ కార్డ్. క్రైస్తవ బిడ్డలుగా భూమి మీద మనం బ్రతికిన కాలంలో సుఖంగా సౌఖ్యంగా బ్రతకటం అది దేవుని దీవెనే, నో డౌట్. సుఖంగా బ్రతకండి, సౌఖ్యంగా బ్రతకండి. కానీ ఒక మాట, మీకు తెచ్చుకుంటూనే క్రొత్త బట్టలు కానీ, వస్తువులు కానీ, మీతో పాటు మీ చుట్టూతో ఉన్న పేదవాళ్ళ మీద మనసు పెట్టండి. మీకు కలిగిన దానిలో ఎంతో కొంత ఆ పేద బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని మీ శక్తి కొలది వారికి చేయగలిగిన సహాయం చేయండి. అన్నయ్య, మేము పేదవాళ్ళకు సహాయం చేయగలిగేంత స్థితిమంతులం కాదన్నయ్య అని అంటారా? ఒక చిన్న చిట్కా చెప్తా. 2000 రూపాయలు ఖరీదైన శారీ కొనాలనుకుంటున్న చెల్లి, 1500లో కొను, మిగతా 500 మీరుండే ప్రాంతాల్లో ఒక వెధవరాలకో, ఒక తండ్రి లేని బిడ్డకో, రెక్కాడినా డొక్కాడని కడు పేద స్థితిలో బ్రతుకుతున్న బిడ్డలకో 500 సహాయం చేయి. యవన బిడ్డలారా, నాకు 3000 రూపాయల డ్రెస్ కావాలి. మంచిది, ఆర్థిక సామర్థ్యత ఉంటే కొనుక్కోండి. ఒకవేళ అంత ఆర్థిక సామర్థ్యత, ఇది పేదవాళ్ళకు సహాయం చేయగలిగే సామర్థ్యత లేకపోతే 2500తోనే సరిపెట్టుకొని మిగతా 500 ఏ పేద బిడ్డకో సహాయం చేయండి. మిమ్మల్ని పురికొల్పాలని చెప్తున్నాను. ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ దైవజనులుగా నేను కానీ, దైవజనురాలు కానీ, మేము సేవ ప్రారంభించినప్పటి నుండి పేద బిడ్డలంటే ఓ ప్రత్యేకమైన ప్రేమ. మేం పేద స్థితిలో ఉండి కూడా అనేక మంది పేద బిడ్డల కన్నీళ్లు తుడిచాం. అనేక మంది పేద బిడ్డల కడుపు నింపటానికి దేవుడు కృప చూపించాడు. మా పొట్ట మార్చుకొని, మా కడుపు మార్చుకొని పేద బిడ్డల అవసరాలు తీర్చిన జ్ఞాపకాలు మా బ్రతుకులో ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఈరోజు ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వారికి, లక్షల కొలది ప్రజలకు దేవుడు ఆశీర్వాద కారణంగా మార్చాడు. మీతో ఒక మాట చెప్పమంటారా? పేదలను కనికరించేవాడు, యెహోవా కప్పిచ్చేవాడు అని రాశాడు.
పేద బిడ్డను కనికరించి చిన్న సహాయం చేస్తే ఎవరికి అప్పించినట్టు? దేవునికి అప్పించినట్టు. నేనంట మనం దేవునికి అప్పించే వాళ్ళం ఎలా అవుతాం? పేదలను కనికరిస్తే చాలు దేవునికి అప్పించే వాళ్ళం అవుతామంట. నేనంట దేవునికి ఒక 100 రూపాయలు మనం అప్పిస్తే తిరిగి ఇచ్చేటప్పుడు ఎంత ఇస్తాడు? 100 ఇస్తాడా? ఆయన దేవుడండి. దేవునికి అప్పించేవాడు ఎవరై అంటే పేదను కనికరించేవాడు. బైబిల్లో ఒక అద్భుతమైన వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు మొర్దెకై. గేటు వాచ్మెన్గా బ్రతికేవాడు. ఆ దేశంలో తల్లిని తండ్రిని పోగొట్టుకున్న ఒక అనాథ బిడ్డ ఎస్తేర్, ఆ అనాథ బిడ్డను చేరదీసి తన కుమార్తెగా అంగీకరించి ఆ అమ్మాయిని పెంచి వివాహం చేసి ఒక అయ్య చేతులకు అప్పగించే వరకు ఆ అమ్మాయి బాధ్యతలన్నీ తానే నెరవేర్చాడు. అద్భుతం తెలుసా? ఆ పేద బిడ్డను కనికరించి చేసిన పుణ్యం ఊరకే పోలా. ఆ అమ్మాయి ఇంటికి వచ్చినప్పుడు గేటు వాచ్మెన్ ఆ అమ్మాయి వివాహమై తన బాధ్యతలన్నీ నెరవేర్చిన తర్వాత అదే గేటు వాచ్మెన్ ఆ దేశానికి ప్రధాని అయిపోయాడు. ఆమేన్. ఆ దేశానికి ప్రధాని అయిపోయాడు. కారణం ఏంటో చెప్పమంటారా? ప్రార్థన. నిజమే, నిజమే. భక్తి కలిగిన వాడు. నిజమే. వాటన్నిటికి మించి ఒక పేద బిడ్డను కనికరించాడు. పేదలను కనికరిస్తే ఒక మనుషునికి 6 రకాలైన ఆశీర్వాదాలు ఇస్తున్నట్లుగా కీర్తనకర్త దావీదు గారు చెప్తారు. చూడండి, 41వ కీర్తన 1వ చరణం నుండి 3వ చరణం వరకు. బేదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. యెహోవా వానిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వానిని శత్రువుల ఇచ్చకు నీవు వాన్ని అప్పగింపవు. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును. రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదు. ఏ మాటలో చూడండి. ఆరోగ్యం ఎక్కడుందనుకున్నారు? పేదలను కనికరించడంలోనే ఉంది. స్వస్థత ఎక్కడుందనుకుంటున్నారు? పేదలను కనికరించడంలోనే ఉంది. ఆశీర్వాదం ఎక్కడుందనుకుంటున్నారు? పేదలను కనికరించడంలోనే ఉంది. ఎస్, కాపుదల ఎక్కడుంది? పేదలను కనికరించడంలోనే ఉంది. ఒక వ్యక్తి పేదలను కనికరిస్తేనట ఆ వ్యక్తికి 6 రకాలైన ఆశీర్వాదాలు. ఏమంటాడు? నంబర్ 1, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. తప్పించును. విన్నారా? ఆపత్కాలమందు ఒక వ్యక్తి పేదను కనికరించాడు. చెల్లి, తమ్ముడా, ఒక పేద బిడ్డ నువ్వు కనికరిస్తే నీకెప్పుడైనా భవిష్యత్తులో ఆపద ఎదురైతే ఆ ఆపత్కాలంలో దేవుడు నిన్ను తప్పిస్తాడు. నిజమే. లోకంలో బ్రతుకుతున్నప్పుడు ఎన్నెన్నో ఆపదలు మనకు ఎదురవుతాయి కదా. ఈ ఆపదలన్నిటిలో నుంచి దేవుడు మనల్ని తప్పించాలంటే బేదలను కనికరించేటువంటి వారిమై ఉండాలి. నిజమే. మొర్దెకైకి భయంకరమైన ఆపద వచ్చింది హామాను వల్ల. దేవుడు మొర్దెకైని ఆపదకు అప్పగించలా, ఆపదలో నుండి తప్పించాడు. 2024 సంవత్సరం ప్రతి ఆపదలో నుంచి దేవుడు నిన్ను తప్పించునుగాక. తప్పించాలి అంటే ఈ దినాల్లో పేద బిడ్డలను కనికరించు. రైట్. 2వ మాట అక్కడ అంటాడు, యెహోవా వానిని కాపాడి బ్రతికించును. ఆపదలో నుంచి తప్పించడం మాత్రమే కాదు, యెహోవా వానిని కాపాడి, చెప్పండి, ఏం చేస్తాడట? బ్రతికిస్తాడు. మొర్దెకై ఉరికమ్మం మీద చావవలసిన వాడు. దేవుడు ఏం చేశాడు? మొర్దెకై ఉరికమ్మం ఎక్కకుండా దేవుడు కాపాడి మొర్దెకైని బ్రతికించాడు. దైవజనమా, మన బ్రతుకు మనం తీసుకునే జాగ్రత్తల్లో లేదు, తలకు పెట్టుకున్న హెల్మెట్లో లేదు, తీసుకునే ఆహార జాగ్రత్తల్లో లేదు. ఒకడు బేదను కనికరిస్తే దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకొని వానిని కాపాడి
వాడిని బ్రతికిస్తాడు దేవుడు. 2024 సంవత్సరం అంతా దేవుడు నిన్ను కాపాడునుగాక. ఆమేన్. యేసు నామం పేరిట దేవుడు నిన్ను బ్రతికించునుగాక. మూడవది, ఆ పేదలను కనికరించేటువంటి వానిని గురించి అంటాడు, భూమి మీద వాడు ధన్యుడగును. ప్రతి క్రైస్తవుడు పరలోకంలో ధన్యుడవుతాడు, నో డౌట్. భక్తిగా బ్రతికిన ప్రతి క్రైస్తవుడు పరలోకంలో ధన్యుడవుతాడు, నో డౌట్. మరి భూమి మీద దౌర్భాగ్యులుగా మనం బ్రతకూడదు. భూమి మీద మనల్ని చూసినప్పుడు ఎలా ప్రజలు, ఎంత ధన్యకరమైన బ్రతుకురా వీంది, ఎంత ధన్యకరమైన జీవితంలో వీంది అనేటట్లుగా మన బ్రతుకుండాలి. మన బ్రతుకును ధన్యకరమైన బ్రతుకుగా చేసేది ఏదో తెలుసా? పేదలను కటాక్షిస్తే మన బ్రతుకు ధన్యకరమైన బ్రతుకు అయిపోతుంది. ఆమేన్. భూమి మీద నీ బ్రతుకు ఒక ధన్యకరమైన బ్రతుకుగా మార్చబడినట్లుగా, అయ్యా అమ్మా పేదలను కనికరించు, నీ చుట్టూతో ఉన్న వెధవరాలను కనికరించు, తండ్రి లేని బిడ్డలను కనికరించు, అనాథ బిడ్డలను కనికరించు. 4వ మాట అంటాడు, వానిని శత్రువు ఇచ్చకు నీవు వాన్ని అప్పగింపవు. శత్రువు ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. హామాను మొర్దెకైకి శత్రువు. హామాను గాడి ఇచ్చేంటి? చెప్పండి. హామాను గాడి కోరికేంటి? మొర్దెకైని ఉరికమ్మం ఎక్కించి చంపాలని 50 మూరల ఎత్తున్న ఉరికంబాన్ని తయారు చేశాడు. శత్రువు ఇచ్చ ఆ ఉరికమ్మం మీద మొర్దెకైని ఉరేసి చంపాలని. కానీ మొర్దెకై ఎవరు? పేదలను కటాక్షించేవాడు. ఏం జరిగిందో తెలుసా? ఆ ఉరికమ్మం మీద మొర్దెకై చావలేదు, కానీ మొర్దెకై చావును ఏ శత్రువు కోరుకున్నాడో ఆ శత్రువే ఉరివేసి చంపబడ్డాడు. దైవజనమా, కొంతమంది మనుషులు నీకు శత్రువులు అవుతారు. శత్రువు ఇచ్చకు నిన్ను అప్పగించకుండా దేవుడు నిన్ను విడిపించినట్లుగా పేదలను కనికరించు. అసలు మనందరి శత్రువు ఎవరు? శత్రువైన సాతానుగాడు. సాతానుగాడి ఇచ్చ మన జీవితంలో నెరవేర్చబడకూడదు. వాడి తల మన పాదముల కింద చెతకదొక్కబడును గాక. 5వ మాట ఏమంటాడు తెలుసా? ఆ పేదలను కటాక్షించేవాడు రోగంతో ఉంటే రోగశయ్య మీద నువ్వు వాడిని ఆదరిస్తావయ్యా. ఆ తర్వాత మాట అంటాడు, ఆదరించటం మాత్రమే కాదు, 6వ మాట, నీవే వానిని స్వస్థపరిచితివి అంటాడు. దైవజనమ, మనకుండే కష్టాలు ఎప్పుడు మనకుంటాయి, మనకుండే ఇబ్బందులు ఎప్పుడు మనకుంటాయి. ఏమండి, డబ్బుతో మనకు అవసరం లేనిది ఎప్పుడు? 8,000 రూపాయల జీతం అప్పుడు డబ్బుతో మనకు అవసరం వచ్చింది. 80,000 రూపాయల జీతం అప్పుడు కూడా డబ్బుతో మనకు అవసరమే. 80,000 రూపాయల జీతం పెరిగింది కదా, 20,000 రూపాయలు మిగులుతున్నాయి, వాళ్ళకి మంచి పెడదాం అని అనుకున్న రోజు ఎప్పుడైనా ఉంటుంది? నాకు సమృద్ధి అయిన డబ్బు ఉందని నేను ఎవడు చెప్పగలుగుతాడు? ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లుగా జీతం పెరిగే కొద్దీ మన ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి కదా. నేను మీతో చెప్పే మాట, మనకుండే ఇబ్బందులు ఎప్పుడు బ్రతుకాలం అంతా ఉంటాయి. ఆ ఇబ్బందుల మధ్యలోనే కొంతమంది పేద బిడ్డల కన్నీళ్లు తుడు, ఆ పేద బిడ్డల అవసరాలు తీర్చు. ఎవరైనా నీవు ఎరిగిన వారు అప్పుల్లో ఉంటే దేవుడు సమృద్ధి అయిన డబ్బు నీకు ఇస్తే వడ్డీ తీసుకోకుండా ఆ పేదవాడికి చేబోదులిచ్చి ఆ వడ్డీ కట్టాల్సిన డబ్బేదో నెల నెలా నీకు ఇచ్చేటట్లుగా, అంటే వడ్డీ తీసుకోమని కాదు, అసలు నెలకు 2,000, 3,000, 4,000 వాడు ఇవ్వగలిగింది అంత తీసుకొని ఆ పేద బిడ్డను అప్పుల్లో నుంచి నువ్వు లేవనెత్తు. మన సేవా జీవితంలో నేను ఇందాక చెప్పే కదా, ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ ప్రారంభం నుండి ఎంతమంది పేద బిడ్డలకు సహాయం చేసామో, ఎంతమందికి సంఘంలో పేదవారిని ఆదుకున్నామో నేను ప్రకటించే నా దేవుడు దానికి సాక్షి. ఈ వాక్యం వింటున్న దైవజనమ, నీకు కలిగిన దానిలో ఎంతో కొంత ఆ పేద బిడ్డలకు సహాయం చేయండి అమ్మా. తండ్రి లేని బిడ్డల వైపు ఒకసారి చూడండి అమ్మా, పెదవరాడ్ర వైపు ఒకసారి చూడండి అమ్మా, అనాథల వైపు ఒకసారి చూడండి అమ్మా.
దేవుని వాక్యం ఏమంటుంది? తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి ఏదనగా, తండ్రి లేని వారిని, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుట, యెహలోక మాలిన్యం తనకు అంటుకోకుండా తనను తాను కాపాడుకొనుటే ఇదే తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి అని రాయబడింది కదా. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. పేద బిడ్డలకు చేయగలిగినంత సహాయం చేయండి. మీ పిల్లల పిల్లలను కరుణించి భూమి మీద మిమ్మలను ధన్యులుగా దేవుడు ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన. తండ్రి, వేదలను కటాక్షించే మనస్సు మాకు దయచేయండి. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డకు ఈ గొప్ప ప్రత్యక్షత యేసు నామములో మీరు దయచేయుదురుగాక. ఈ వాక్యం వింటున్న బిడ్డల్లో పేద బిడ్డలు దిక్కులేని స్థితిలో, దయనీయమైన స్థితిలో ఎందరెందరూ అల్లాడిపోతున్నారు. క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో బిడ్డల ప్రతి అవసరత తీర్చబడును గాక. మా ప్రార్థన మీరు అంగీకరించినందుకు స్తోత్రం, జవాబిచ్చినందుకు స్తోత్రం. యేసు నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.